Hello, hey guys, welcome back to our channel, The Unfiltered Station, and today we are back again with some topic. We don't know what are we going to talk about, but firstly, wishing you all a very happy Diwali. బిలేటెడ్ దివాళీ అయిపోయి 2 days అవుతుంది. Sorry, belated happy Diwali, guys. సో హౌ డిడ్ యూ సెలబ్రేట్ యువర్ దివాళీ కోమల్? దివాళీ పెద్దగా ఏం చేసుకోలేదు ఈసారి ఇంట్లో. జస్ట్ సింపుల్గా లక్ష్మీ పూజ చేసుకున్నాం, 2 ఫోటోలు దిగినా, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా చేసేసిన, స్వీట్స్ తిన్నాం, క్రాకర్స్ పేల్చినాం, అంతే. మా గర్ల్స్ దివాళీకి ఇట్లనే ఉంటుంది, ఎందుకంటే ఐ జస్ట్ లాస్ట్ మై కుర్రతనం ఇన్సైడ్ మీ. ఓకే, ఎందుకు అట్లా? ఎందుకు కుర్రతనం పోయేటంత ఓల్డ్ నువ్వు ఎందుకు అయిపోయావు? అంటే నీకు అంత ఏం హర్ట్ చేసింది నీకు అంతగానం నాకు ఏం హర్ట్ చేసిందని అట్లా ఏం లేదు. సో కుర్రతనం వెళ్ళిపోయింది, ఎందుకంటే ఇప్పుడు అట్లాంటి ఫ్రెండ్స్ లేరు, అట్లా ఏంటి చిచోరా కానీ లెక్క తీట పనులు చేసుకుంటా, ఇట్లా క్రాకర్స్ వేల్చుడు, అట్లాంటి ఫ్రెండ్స్ కోల్పోయినాం బేసికలీ. నన్ను నేనే కోల్పోయినా గాయస్. ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు యువశేఖర్ కొడంగా లెక్క మాట్లాడుతున్నావు. హూ ఇస్ దట్ గాయ్? ఉంటాడో వాడు నిజంగా అట్లనే మాట్లాడుతున్నావు, అంటే సింక్ లేకుండా. సరే, నా దివాళీ అయితే ఇట్లనే పోయింది గైస్. ఇట్ వాస్ వెరీ సింపుల్ అండ్ సోబర్. ఇట్ వాస్ విత్ ఫ్రెండ్స్, ఇట్ వాస్ విత్ ఫ్యామిలీ ఓన్లీ, నాట్ ఈవెన్ ఫ్రెండ్స్. ఇట్ వాస్ సింపుల్ స్మాల్ ఫ్యామిలీ గ్యాదరింగ్, అంతే. దానికి మించి ఏం చేయలేదు. మా ఇంట్లో పెద్దగా ప్రతి పండగ పియో బొచ్చుడు అట్లా ఏమి ఉండవు గాయస్. సేమ్ పూజ, సేమ్ తిండి, సేమ్ ఫుడ్. అది కూడా వెజ్, నాన్ వెజ్ కూడా ఉండదు మా ఇంట్లో. స్టార్టర్ ప్యాక్ ఉంటుంది ఫెస్టివల్కి ఫుడ్ అంటే, లైక్ పులిహోర, పాలకూర పప్పు, భక్షాలు, మజ్జిగ, ఏదైనా ఒక పచ్చడి. ఇది చేయనికే మార్నింగ్ 9 నుంచి 9 కాదు 6 నుంచి స్టార్ట్ అవుతుంది. పూజలు చేసుకోవాలి, నైవేద్యాలు పెట్టుకోవాలి, మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. 6కి స్టార్ట్ అయింది, మళ్ళీ 11:30 12 వరకు అదే ప్రిపరేషన్ అయ్యి పక్కా పూజ దానికి మధ్యాహ్నం అవుతుంది. ఆ మధ్యాహ్నం దాకా రెడీ అవుతుంది, మళ్ళీ అయ్యో మధ్యాహ్నం అయిపోయింది కదా పూజ చేయొద్దు అనుకొని మళ్ళీ సాయంత్రంకి వస్తుంది. మళ్ళీ ఎక్కడ లేని ఆకలి అదే రోజు అవుతుంటది. ఎక్కడ లేని అంటే లోపల ఒక గాడ్ మస్తి. ఆడ ఇప్పుడు ఆడ ఏదైనా వంట వేస్తుంది, ఇప్పుడు భక్షాలలో స్వీట్లలో పూర్ణ మీద ఒకటి పెడుతుంటే దాన్ని ఎందుకని ఒకసారి నాకొద్దు అని పచ్చి పిండి ఇట్లా మురుకులు చేస్తారు చూడ, పచ్చి పిండిని కూడా దీన్ని ఎందుకని ఒకసారి టేస్ట్ చేయొద్దు. అవి స్టార్ లెక్క షేప్ లో వస్తుంటే దాన్ని ఇట్లా స్మాష్ చేయాలా, ఇదొకటి. తీట థాట్స్, ఆల్ వి ఆర్ లెట్టింగ్ విన్ అవర్ ఇంట్రూసివ్ థాట్స్. గట్లనే ఉంటుంది. మళ్ళీ ఏంది అంటే అకార్డింగ్ టు మీ అన్నిటికంటే తీటెస్ట్ ఫెస్టివల్ ఏంటంటే దివాళీ. నిజంగా అన్నిటికంటే తీరపు పండుగ దివాళీ అంటారు నేను. సారీ దివాళీ. ఎక్కడ లేని గాఢమాస అంతా నీకు ఆ రోజుగా అనిపిస్తుంది. ఎక్కడ లేని ఆ రోజుగా అనిపిస్తుంది. ఎక్కడ లేని క్రియేటివిటీ, ఆ క్రాకర్స్ కాల్చుడు, అంటే కొత్త ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు 100 వాళ్ళ 4 ఆటం బాంబులు పెట్టి కాల్చుడు, పెట్రోల్ వేయడు, ఇప్పుడు అవన్నీ కొత్త నడుస్తున్నాయి కదా, ప్యాంట్లలో వేయడు, ప్యాంట్లలో పటాకీలు వేయడు, ఏదో ఒకటి ఇట్లా ఒక లౌన్ పన గట్ల అయిపోయింది. నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది తెలుసా, మనం పాకిస్తాన్ని మాక్ చేస్తాం టెర్రరిస్ట్ కంట్రీ అని. వాళ్ళని మాక్ చేస్తున్నాం కాబట్టి మనం దాన్ని బయటికి పోర్ట్రే చేసుకోలేక ఈరోజు ఎక్కడ లేని ఒక క్రూయాలిటీ, ఒక శాడిజం అంతా బయటకు వస్తుంది. సారీ, ఒక శాడిజం అంతా బయటకు వస్తుంది మన లోపల. అనిపిస్తుంది ఒక్కసారి దివాళీకి మనల్ని బార్డర్లో వదిలేసారంటే అదే ఒక హాఫ్ డేలో స్మాష్ పక్క చెప్తురా. అట్లుంటుంది. అంటే ఆ డేరింగ్ కూడా ఎంత డేరింగ్ ఉంటుంది అంటే బ్యాంచ్ ఏమైనా సరే చూసుకుందాం అన్నట్టుంటే ఆ రోజు ఫెస్టివల్ సెలబ్రేషన్స్. ఇంకా మోస్ట్ కామన్ థింగ్ ఇంకా మన ఫెస్టివల్స్ ఏంటంటే గొడవలు. ఆ గొడవ కానిది ఒక్క ఫెస్టివల్ అయితే కాలేదు మా ఇంట్లో. మీ ఇంట్లో ఏందో నాకు తెలియదు, కానీ ఏదో ఒకటి అవ్వాలా. మా డాడీ మా మమ్మీని గెలుకుతాడు, లేదంటే మా మమ్మీ గెలుకుతుంది. ఎవ్వరు నాకు హెల్ప్ చేయకండి, నేనే చేసుకుంటా అనుకుంటా అన్ని ఇట్లా చేసుకుంటా మాట్లాడుతుంది కదా, అట్లా చేస్తూనే ఉంటుంది. సేమ్ మా మమ్మీయే. మళ్ళా పోయి మాట్లాడినా కూడా చాలా మస్తీ బ్రో, పోయి సారీ దేకదు. మా డాడీ అయితే పాపం ఎన్నిసార్లు పోతాడు దగ్గరికి, సారీ ఏం చేయాలా, ఈ పని చేయాలా, ఆ పని చేయాలా అనుకుంటే పోతూనే ఉంటాడు. కానీ మమ్మీ చీట్ చేస్తూనే ఉంటుంది మా డాడీని. కానీ దోస్ ఆర్ వెరీ మ్యాండేటరీ. కలేష్ మాకు అట్లా గొడవలు ఏమి ఉండవు, బికాస్ మేము ఇంటికి అయితే ఫెస్టివల్ టైంలో పోతాం, బికాస్ వీఆర్ బ్యాచిలర్స్ రైట్. సో ఇంటికి పోయినప్పుడు అంతా మొత్తం బ్యాచిలర్స్ని గ్యాదర్ చేసి ఐఎమ్ అడ్రస్సింగ్. సో పోతాం కాబట్టి మ్యాక్సిమం లొల్లీలు ఏమి ఉండవు.
ఏమున్నా కానీ అరే బక్కగైనావు, ఎంత లావు ఉన్నా సరే కామన్ డైలాగ్ ఎందుకురా బక్కగైనావు, చిక్కిపోయినావు నాన్న. గిట్ల ఒక డైలాగ్ వస్తుంది. సరే అని చెప్పేసి ఇక హోమ్ ఫుడ్ అదంతా తినుకుంటా నార్మల్గానే పోతుంది, మాకు అంత ఏముండదు. కానీ ఫెస్టివల్ తర్వాత మేము ఒక బ్యాగ్ పెట్టుకుంటే ఇంకో ఎక్స్ట్రా 2 బ్యాగ్లు యాడ్ అవుతాయి అనమాట మాకు. యా, వచ్చేటప్పుడు అన్ని పిండి వంటకాలు, అన్ని పిండి వంటలు ఇవి పట్టుకొని వస్తే లిటరలీ బెట్టే చెప్తున్నా అది ఒక వారం ఇప్పుడు ఒక రోజులు కూడా మండే రోజు తెచ్చిరంటే నెక్స్ట్ వీకెండ్ రోజు సిట్టింగ్ లో మొత్తం స్మాష్. చూడండి ఆంటీ, వీడంతా సిట్టింగ్లకే మొత్తం వాడిస్తుండు. మీరు ఇచ్చిన మొత్తం స్మాష్ అయిపోతాయి. అంటే బేసిక్ థియరీ చెప్తున్నా, బేసిక్ బాయ్స్ థియరీ చెప్తున్నా. అండ్ వన్ ఫ్రెండ్స్ కూడా లిటరలీ ఫ్రెండ్స్ కూడా ఎట్లుంటారు అంటే ఇంకా ఏడ తిననట్టే వచ్చినప్పుడే సంచిలో చేయి పెట్టాలా, దన్మని బయటికి తీయాలి, జస్ట్ మాట్లాడుకుంటే వస్తే కూడా అయిపోతుంది. సో దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ లైక్ దాట్. యా, ఆఫ్టర్ దట్ చిన్న మెల్ల ఇక మూవీస్లలో చూపిస్తారు కదా, ఏరా ఏం చేస్తున్నావు, అట్లాంటి ఫ్యామిలీ టాక్స్ ఏమైనా అయితే మీ ఇంట్లో? మా ఇంట్లో అట్లాంటివి ఏం కాదు, కానీ ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలనుకుంటున్నారా లైఫ్ లో అనుకుంటే ఇట్లా పర్సనల్ క్వశ్చన్స్ ఏడలేనిది ఒక ఫ్రెండ్షిప్ ఇట్లా చూపిస్తూ ఉంటారు కదా పేరెంట్స్ ఆల్ ఆఫ్ ద సడన్. న్యూ బ్యాచులర్ సగం జాగ్రత్తలే చెప్తారు, ఏమని తాగకు, తిరగకు, లేట్ నైట్స్ దాకుండకు, టైంకి లేవు, టైంకి తిను అని చెప్పి వాళ్ళు ఏవేవి చేయొద్దంటారో మనం అవన్నీ ఫస్ట్ టచ్ చేసి ఎక్స్ట్రా కొన్ని ఉంటాయి, కొన్ని యాడ్ ఆన్స్ కూడా ఉంటాయి అనమాట. సో అవి కూడా మనం అన్నీ చేస్తుంటాం, కానీ ఇంట్లో వాళ్ళకి మనం అవన్నీ చెప్పలేము కదా. సో ఆబ్వియస్లీ తలుపుతాం, అంటే వాళ్ళకి కూడా సబ్ కాన్షియస్గా తెలుసు దట్ వీళ్ళు ఎట్లాంటి చేస్తాం కాబట్టి జాగ్రత్తలు చెప్తారు. బట్ ఆబ్వియస్లీ మేము అది ఎట్లా వినం, ఎందుకంటే వాళ్ళు కూడా ఫేస్ దాటే వచ్చింటారు కదా. ఇట్స్ నాట్ లైక్ దట్ అండ్ టుడేస్ వరల్డ్ ఈజ్ ఆల్సో రన్నింగ్ లైక్ దట్. యా, సో దే విల్ చెప్పు అస్ జాగ్రత్తలు చెప్తారు, కానీ ఇంకా దాంట్లోనే కొన్ని యాడ్ ఆన్ చేస్తారు. ఎట్లా అంటే ఫ్యూచర్ ఇట్లా పెట్టుకో, ఫ్యూచర్ అట్లా పెట్టుకో, తొందరగా పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో, పిల్లల్ని కాబట్టి ఇక అదే లైఫా? నాకు నిజంగా అర్థం కాదు బ్రో. దట్స్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే నాకు మా అక్క వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా బ్రో. సో చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నా కాబట్టి ఒక ఏజ్ వరకు ఒక ఫేజ్ నడుస్తుంది. ఆ ఫేజ్ అయిపోయినాక ఇక పెళ్లి ఫేజ్ స్టార్ట్ చేస్తారు. పెళ్లి చేసుకో, పిల్లల్ని కానీ అంటే ఇక గదేనా ఇక అంటే లైఫ్లో లాస్ట్ అల్టిమేట్ గోల్ ఇక పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ అలా చూసుకోవాలా. గదే సెటిల్ అవ్వడం అంటే వాళ్ళ మైండ్లో గదే సెటిల్ అవ్వడం అంటే ఇంకా అదే నెల కింద జీతం వస్తుందా, అది ఇంటికి వస్తుందా, అది పిల్లలకు పోతుందా, మళ్ళీ ఈఎంఐస్ కి పోతుందా, అంతే. అదే ఒక సర్కిల్, అదే ఒక రొటేషన్ లో పోతుంది. అంతేగాని బతుకంతా ఇక పైసలు అలా కట్టుకుంటా ఇలా కట్టుకుంటా. మనం ఒక మేము చూసిన ఏముంది అంటే యు ఆర్ నాట్ ఎర్నింగ్ మనీ, యు ఆర్ జస్ట్ ట్రాన్స్ఫరింగ్ ద మనీ టు అదర్ అకౌంట్స్ అని చెప్పేసి ఒక మేము వచ్చింది. నిజంగా బ్రో, ఎగ్జాక్ట్లీ అదే చేస్తున్నాం మనం. మనకు పని చేస్తున్నాం, పైసలు వస్తున్నాయి, వేరే దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి పైసలన్నీ. ఇక గదే బతకనంటే వై ఆర్ వి లివింగ్? అసలుకి వాట్ ఈస్ ద బేస్ పర్పస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్? ఎగ్జాక్ట్లీ. ఆల్వేస్ మనకి ఒకటి బౌండరీస్ పెడతారు కదా, ఆల్వేస్ క్రాస్ దట్ బౌండరీ. బియాండ్ దట్ బౌండరీ ఓన్లీ ఇస్ యువర్ లైఫ్. అవును, బౌండరీ అనేది క్రాస్ చేయాలి. అంటే రూల్స్ ని బ్రేక్ చేయొద్దు అంటారు కదా. 100 మంది గొర్రెలు పోతూనే ఉంటారు. బీ ద సమ్వన్ హూ బ్రేక్స్ దట్ గొర్రె లైన్ అండ్ గోయింగ్ టు సమ్ అదర్ పాత్. నో, యా, ఇప్పుడు బావిలో కప్పలేక గట్లనే ఉండి మన లైఫ్ గోల్ ఇదేరా, పెళ్లి చేసుకోవాలా, పిల్లల్ని కనాలా, ఒక సొంత ఇల్లు ఉండాలా, అంతే. దిస్ ఇస్ ద ఓన్లీ అల్టిమేట్ ప్రాసెస్, బేసిక్ నెసెసిటీ ఆఫ్ లైఫ్. కానీ ఇదే లైఫ్ అని అట్లా ఉండద్దు. అదే కదా, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బేసిక్ ఇంట్రెస్ట్ అన్నది ఉంటుంది. లైక్ అంటే ఇప్పుడు మనకి ఎట్లా అయిపోయిందంటే ఇండియాలో బ్రో మోస్ట్లీ ఇప్పుడు 2+2 అంటేనే 4 అనుకుంటారు. కాదు, 3+1 అయినా 4, 5 - 1 అయినా 4. ఇట్లా డిఫరెంట్వి నేర్పియరు. 2+2 అంటేనే నేర్పిస్తారు కదా. ఎక్స్పోజర్ అనేది లేదు బయట పిల్లలకి కూడా. ఓకే, డిడ్ యు గెట్ మై పాయింట్? యా ఓకే. ఒకటే మోడ్లో వచ్చా నువ్వు ఇట్లా చెప్తున్నా, నాకు సడన్ గా వాట్సాప్ స్టేటస్ గుర్తొచ్చింది. అంటే లైక్ అట్లా ఇట్స్ నాట్ లైక్ దట్. ఐఎమ్ గివింగ్ యూ ర్యాండమ్ ఎగ్జాంపుల్ విచ్ ఐ నో. అంటే ఇప్పుడు మనకేంది 1+1 అంటేనే 2. సరే, ఇప్పుడు ఎందుకు ఈక్వేషన్స్ లకు పోతున్నావు బ్రో? Life is also like that, like an equation. You should not go in the same equations. We have n number of equations and the point of view you see. That is what I'm trying to tell. అర్థమైంది. థ్యాంక్స్ ఫర్ ది మోటివేషన్. అయితే కాదు బ్రో, చెప్పు. ఎందుకు బ్రో? ఎందుకు బ్రో మాట్లాడు, చెప్పు. అరే మాట్లాడు, అయిపోయింది. అంటే నిజంగా నైస్ మోటివేషన్ దట్ యు హావ్ గివెన్. నిజంగా క్రేజీ బాగుంది. ఇప్పుడు నిజంగా మేము చెప్పింది కరెక్టే.
సారీ. ఇప్పుడు నిజంగానే 2 + 2 అన్నా 4 అవుతుంది, 3 + 1 అన్నా 4 I didn't అవుతుంది. ask you to mock about that thing, okay? Fuck off. ఇప్పుడు మనకి దివాళీ అంటే మనం ఆబ్వియస్లీ పూజలు చేస్తాం ఫెస్టివల్ అన్నప్పుడు. ఏం మొక్కుకుంటావు బ్రో దేవునికి? ఏమో బ్రో, ఒక్కొక్క పండుగకి ఒక్కొక్కటి అంటే కదా, ఒక్కొక్క పండుగ ఒక్కొక్క విష్ అడుగుతా. వేరే వేరే గాడ్స్ కి వేరే వేరే దిస్ నా లక్ష్మీ పూజ కదా, వాట్ ధనలక్ష్మి కదా, దిస్ సో ఐ లాస్ట్ ఫర్ ధనం. పైసల కోసం లక్ష్మీదేవిని మొక్కుతావు. పైసల కోసం అని కాదు, మొక్కాలని అంటది కదా, నేను అదే bro. పైసలే అడుగుతా. పైసల కోసం మొక్కుతావు అంటే మొక్కడం ఈజ్ ఆల్సో సెల్ఫిష్ అంటారు మళ్ళీ, అట్లా కూడా అంటే- నేను సెల్ఫ్లెస్ గానే మొక్కుతాను. నా గురించి మొక్కుకోను, ఫస్ట్ మా మమ్మీ డాడీ మంచిగా ఉండాలి దేవుడా అంట, దాని తర్వాత కొంతమంది గురించి మొక్కుతా. అంటే ద మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే దేవుని ఒక మీడియం ఆఫ్ గెటింగ్ థింగ్స్ ఫాస్టర్. సో అందుకు మొక్కుతారు that అంతేనా? is belief, that is what people are having in their brain. It's not like that, యా. but if you are wanting it, if you are working hard for it అంటే నీకు వస్తుంది, God will also help you in it. It's not like you will tell దేవుడా నాకు ఇది కావాలని ఏమైనా చేసేసే ఇట్లా వదిలేస్తే అది నీకు రాదు. వై? బికాస్ యు ఆర్ ద వన్ హూ ఇస్ వాంటింగ్ ఇట్ అండ్ యూ షుడ్ ఓన్లీ వర్క్ ఆన్ ఇట్. అంటే నాకు ఒక డౌట్ బ్రో, ఇప్పుడు దేవుని దగ్గర అందరం మొక్కుతాం ఆబ్వియస్లీ. సో మన పేరెంట్స్ కూడా మొక్కుతారు దేవుని దగ్గర. సో ఇప్పుడు నాకేముంటుంది అంటే ఈ జాబ్ వద్దు ఏమొద్దు, నాకు మంచి లైక్ ద థింగ్స్ ఐ లైక్, మంచి కంటెంట్ క్రియేషన్ సైడ్ కానీ, లేకపోతే ఒక క్రియేటివ్ ఫీల్డ్ కానీ, లేకపోతే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్, అంటే వేర్ దెర్ ఇస్ నో ఫోర్స్, నాకు నచ్చినట్టు నేను పని చేసుకోవచ్చు, నాకు నచ్చినట్టు Where నేను you're happy doing యా that నేను small హ్యాపీగా work ఉంటే also. నేను హ్యాపీగా ఉంటే చాలని చెప్పేసి నేను కోరుకుంటా. సో అండ్ పేరెంట్స్ ఏమని కోరుకుంటారు, వీనికి జాబ్ రావాలా, టైంకి పెళ్లి కావాలా, పిల్లలు పుట్టాలా, మంచిగా ఉండాలా. మమ్మల్ని మంచిగా చూసుకోవాలి. సో ఇప్పుడు దేవుడు మన పేరెంట్స్ కోరికను నెరవేరుస్తాడా లేకపోతే మన కోరిక నెరవేరుస్తాడా? ఏ ఆయన ఆల్రెడీ మన రాతను రాసి పెట్టుకుంటాడు, ఎట్లా అవ్వాలి అట్లా అవుతుంది. సో సో ఇప్పుడే మళ్ళీ దొరికినావు, సరే ఆయన ఎట్లా రాస్తే అట్లా అవుతుంది అని చెప్పేసి ఆల్రెడీ నీకు క్లారిటీ ఉన్నప్పుడు మొక్కడం నేను మరి అది జస్ట్ హ్యూమన్ బిలీఫ్ బ్రో, అదొక ఏంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. పిచ్చితనం అంటావు అంతేనా? అది పిచ్చితనం అని అయితే అన్నా. అంటే సి ఐ రెస్పెక్ట్ గాడ్స్, నాకు దేవుళ్ళు అంటే రెస్పెక్ట్ ఉంది, కానీ నేను స్పిరిచువల్ సైడ్ కూడా ఉంది guys. యా స్పిరిచువల్ సైడ్ నేను ఎట్లా ఆలోచిస్తాను అంటే గాడ్ ఈజ్ లైక్ ఏ పాజిటివ్ మీడియం, ఒక పాజిటివ్ ఆరాని ఎమిట్ చేస్తాడు. నేను అట్లా అనుకుంటా, కానీ దేవుడిని మొక్కితే గవ వస్తాయి, దేవుడిని మొక్కితే ఇవి వస్తాయి అన్నది ఇట్స్ కంప్లీట్లీ లేమ్. నిజంగా బ్రో ఇట్లా అంటుండు కదా గైస్, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్ అన్నమాట ఆ రోజు. పొద్దున అవును, ఆ రోజు నేను తిరిగిన బ్రో, ఇగో దొరికిపోయిండు guys. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్ పొద్దున అయితే ఏం చదువుకోలే ఎగ్జామ్కి. అయితే వీడు మా ఇంకో ఫ్రెండ్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళి 108 టైమ్స్ తిరిగినారు, ఏం రాకపోయినా పొయ్యి అంటే మరి అంత కూడా రాకపోయినా అంత క్యాండిడేట్ కాదు, మంచి స్టూడెంట్. అంటే ఏం చదవలే ముందు రోజు జస్ట్ ఇట్లా ప్రిపరేషన్ బ్రో, ఎట్లా అంటే మంచి చదువుతాడు బ్రో, 1 hour ముందే బుక్ తెరుస్తాడు, అంతా ఇట్లా టాపిక్స్ ఏడలేని టర్మినాలజీ యూజ్ చేసేస్తాడు, బేసికలీ ఎఫిషియెంట్లీ అవి ఇవి వాడేసి రాసేసి వచ్చిండు, ఎగ్జామ్ పాస్ అయ్యిండు. ఎందుకంటే ఆ రోజు టఫ్ పేపర్ చదువుకున్నాం, ఏమే బుగ్గ అంటే అది యాక్సిడెంట్లో ఏందో తెలియదు, కానీ దగ్గర ఒక 28 మార్క్స్ దాకా గ్రేజ్ మార్క్స్ ఉండే దాంట్లో. దేవుడా పాస్ చేయి అని చెప్పేసిండు, పాస్ చేసి. అయితే నువ్వు నమ్ముతావా ఇప్పుడు నువ్వు 108 టైమ్స్ తిరిగినందుకు నువ్వు పాస్ అయినావని? అంటే ఆ టైంలో నాకు ఆ బిలీఫ్ ఉండే బ్రో, కానీ ఇప్పుడు వస్తుంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే లిటరలీ వీఆర్ యూజింగ్ గాడ్. ఎట్లా అంటే లైక్ ఇట్లా ఇది ఇప్పుడు చదువు రావాలి అని అంటే అరే నీ బుక్కులు తెచ్చి వినాయకుని దగ్గర పెట్టు, అట్లా నువ్వు చెప్పేది బుక్కులు తెచ్చి వినాయకుని దగ్గర పెట్టు. కొంతమంది ఇంకా సైకిల్ ల్యాప్టాప్లు కూడా పెట్టేస్తారు ఆడ. అది పెట్టడం ఎందుకంటే సిద్ధి బుద్ధి కదా గాడ్ వినాయకుడు, రెండు ఇట్లా. ఇప్పుడు నువ్వు ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క వాడతావు కదా బ్రో, చిన్న ఉన్నప్పుడు బుక్స్ కాబట్టి బుక్స్ పెట్టినావు, ఇప్పుడు జాబ్ చేసినావు కాబట్టి ల్యాప్టాప్ పెడతావు. ఇక ఇప్పుడు అంటే నేను అవును నువ్వు పెట్టినావు. సో దాని తర్వాత నేను ఏం చేద్దాం అనుకున్నా, అది నాకు అవైలబిలిటీ తీయకపోయినా సరే దాన్ని అచీవ్ చేసే ఎబిలిటీ నాకు ఏం మొక్కుతుంది, దాన్ని అచీవ్ చేసే ఎబిలిటీ నాకు ఏం చెప్తాను కానీ సీదా నాకు కావాలా అని నేను మొక్కను అట్లా ఇంట్లోనే ఇయ్యరు. ఇఫ్ యూ వాంట్ టు గెట్ సంథింగ్ వర్క్ హార్డ్ ఫర్ ఇట్ అంట. కానీ ఇదే ఆబ్వియస్లీ నాకు వచ్చే అల్టిమేట్ డౌట్ ఏంటంటే మన మొత్తం పేరెంట్స్ మొత్తం ఆబ్వియస్లీ.
సో ఎవడు మొక్కినా ఆయన ఏం రాసిండో అదే అయితే దేవుడు ఎవరిని తీరుస్తాడు. లెట్స్ ఆస్క్ గాడ్ దిస్ క్వశ్చన్. So- ఇప్పుడు మీ మమ్మీ నీ గురించి నిన్ను మొక్కుతూ వస్తుందిరా, నువ్వు ఏమేమో మొక్కుతున్నావు, నీ వైపునే మీ మమ్మీ వైపునే చెప్పు. అదే కదా అదే అక్కడే కన్ఫ్యూజన్ అవుతుంది. మరి ఏమవుతుంది అంటే ఇట్లా సెల్ఫిష్ దేవుడు నువ్వు ఎట్లున్నావు ఎవడైనా అడుగుతాడు దేవుడిని. నేను పోయి లేదు నేను అడుగుతా తెలుసా, ఆయన ఎప్పుడు బాగానే ఉంటుంది. నా ఇష్టం మై దేవుడు. ఇప్పుడు ఈ 5 years ఇట్లా అయిపోయినాయి సిన్స్ కరోనా. 2021 2025 కళ్ళు మూసుకొని వచ్చినప్పుడు వెళ్ళిపోయినాయి. అసలు ఏం చేసినావు? 2025 కూడా అయిపోతుంది. 2 months only guys. This is October, November, December 2025. Successfully we wasted 23 years of my life. I wasted like this. We are utilizing it. We have come into our senses. I mean he has come long back. ఈ మధ్య సోషల్ మీడియా నవ్వులు చూస్తుంటే 18 years పాప చేసింది, 19 years చేసింది. అదే అన్నీ చేస్తుంటే ఒకప్పుడు we are running behind. చిన్నప్పుడు అది చూస్తుంటే అదే పెద్ద ఇది చేస్తే మనం అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఏజ్ ఆడిపోయినాక దిస్ ఈస్ టుడేస్ టాపిక్ రిగార్డింగ్ దివాలి. లేట్ అయింది ఒక 2 days. సో అంటే దేవుడు కూడా లేట్ చేయాలనుకున్నారు అందుకే ఇట్లా. నెక్స్ట్ ఇంకో మంచి టాపిక్ తోటి వి ట్రై టు కమ్. ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ guys. చూసినా చూడకపోయినా వీడియోలు వస్తూనే ఉంటాయి. జస్ట్ లైక్ దట్. God's grace. సియా బాయ్ బాయ్, టేక్ కేర్. లవ్ యూ, గుడ్ నైట్ చెప్తావా మళ్ళా? గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా వీడియో. రైట్.